ఈ అమ్మ మా దోస్తుగానికి గంట సేపు అయి ఫోన్ చేసి షాయ్ తాగుతాను గోదాం రారా అంటే ఇంతవరకు రాలే, ఏడ మునిగిండో ఏందో. ఈ అమ్మ ఇంకా జడ్జి చేసి మా పోతా ఇంటికి. హాయ్ రా. హాయ్ రా, బాగా వచ్చిన హాయ్ రా. ఇంతసేపు ఎడికి వచ్చినవరా? ఏ వస్తుంటే కదా ఇద్దరు ఆడపిల్లలు కానమంటారా, మంచిగా ఉంటాను చూసుకుంటాను నిలబడ్డా, నువ్వు పిలిచింది మర్చిపోయిందిరా. ఆహా అట్లనా, అటైతే మరి అన్నే ఉండపోయినావురా, మళ్ళీ ఎందుకు వచ్చినావురా ఇడికి? నేను బాగా గుర్తొచ్చినావురా నీకు. ఏ ఊకోరాగా వచ్చినావారా, పోదాం పతావుదాం పాప షాయ. నాడు పోదా పాత ఎవరింట్లో కాలు పోదాం, వాన పడుతుంది పాప పోదాం ఇక. అరే నిన్న పరీక్ష ఎట్లా రాసినవురా? మామూలుగానే రాసిండ్రా, నువ్వు ఎట్లా రాసినవురా? జరువు తీరుగానే రాసిండ్రా. అయితే ఈసారి పాస్ అవుతావు నువ్వు, నేనైతే కానీ తట్టలేనురా. ఏ అయితే తీరా ఈసారి పేపర్ ఈజీగానే వచ్చినట్టుంది కదా, అందరూ చదువు అనుకుంటే పాస్ అవుతావు అంటారు, నువ్వు మామూలుగా చదువుతావు కదా, నాకంటే మంచిగా చదువుతావు కదా, నువ్వు అయితే తీరా పాసు. ఏమోరా అయితే మంచిదే కానీ, సరే 2 టీలు చెప్పరా అన్న, 2 మంచి గరం చాయ్ ఈరి. జర తొందరగా ఈ రేసాయా, ఇంటికి పోవాలి, మానస్తట్టుంది, లేట్ అయితే మా వాళ్ళు పొట్టు పొట్టు తిడతారు ఇంట్లో. అన్న ఇగో తీసుకో చాయ్ ఉంది. చాయ్ మంచిగా ఉంది రా తమ్మి. థ్యాంక్ యూ అన్న. పైసలు ఫోన్పే చేయరి 20 రూపాయలు. సరే చేద్దాం చేసిండు, వచ్చినాయా చూడు. వచ్చినాయి అన్న. ఇక పోదాం పారా ఇంటికి, చిన్న ముసురు పడుతుంది. పోదాం పారా. సరేరా నేను పోతున్నాయ్యా, నువ్వు కూడా ఇంటికి పోయిగా. నేను కూడా ఇంటికే పోతారయ్యా. చక్కగా ఆపో నీ పోని చూసుకుంటూ నిలబడకు, లేట్ అయితే ఇంట్లో పొట్టు పొట్టు తిడతారు, ఆనగిట్లా ధరిస్తావా అంటే. ఎవరిని చూస్తారా, ఊకే చూస్తాను రా, చక్కగా పోతా ఇంటికి. బాయ్ రా. బాయ్.